హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ లోకి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి, అలానే యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దివ్య స్వరూపానికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అలానే మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా ఎంతో గొప్పగా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. ధ్యానం ద్వారా అనంతమైన శక్తిని పొందుతూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు అటు జ్ఞానాన్ని అందించడానికి మనతో మన జూమ్ సెషన్ లోకి వెంకరెడ్డి సార్ నెల్లూరు నుంచి రావడం జరిగింది. సార్ ని మనం థ్యాంక్ యూ. సాధారణంగా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ముందుగా ఇలాంటి వేదికల్ని మనకి పరిచయం చేసినటువంటి అద్భుతమైన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే ఈరోజు అద్భుతంగా కర్తాల్ పత్రిజీ ధ్యాన మహాయాగం 4వ రోజు చాలా అద్భుతంగా ఇప్పుడు దాకా చూసి వచ్చాం మేము మిల్క్ సొసైటీలో. రామ్ సార్ చాలా అద్భుతంగా చెప్పాడు సార్. సో ఇవాళ చాలా ఆనందమైనటువంటి స్థితి. ఈరోజు చాలా అద్భుతంగా క్లాసులు జరుగుతున్నాయి. ఆ స్థితిలో మనం ఈరోజు క్లాస్ నడుపుకోవడం చాలా అద్భుతం. ఇప్పుడు దాకా కూడా ధ్యానం, సంగీత ధ్యానాన్ని బాగా అనుభవించాం. ఇలాంటి ప్లాట్ఫామ్స్ తయారు చేసి ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి అద్భుతమైన సంస్థల్లో ఒకటైనటువంటి బ్రహ్మ మెడిటేషన్ ఛానల్స్ వారికి, అలానే ముఖ్యంగా నీరజ మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వినేవాళ్ళు ఉంటారు, చెప్పే మాస్టర్స్ ఉంటారు, మధ్యలో దేవుడికి భక్తుడికి అనుసంధానం అంగరబత్తీలు అంటుంటారు. సో అంతకు మించినటువంటి, ఎందుకంటే షేర్ చేయటం, ఇద్దరిని కలపటం చాలా అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. అది నీరజ మేడం లాంటి వాళ్ళకి అందరికి అవకాశం, ఖచ్చితంగా వాళ్ళకి ఆ స్థితిలో అందరికీ అందించే ప్రయత్నంలో బాగా ముందుండాలని కోరుకుంటూ, అలానే ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న ధ్యానులందరికీ కూడా నా హృదయపూర్వక ధ్యానాభివందనాలు. తెలుసు, నా పేరు వెంకరెడ్డి, మేడం చెప్పింది. నేను విజయ డైరీలో పనిచేసి రిటైర్ అయ్యి యోగ సాధనలో చేస్తూ చేపిస్తూ ఆనందింపజేస్తూ ముందుకెళ్లే క్రమంలో ముందుకు నడుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం డిఫరెంట్ గా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో పలికే పలుకులు చాలా అద్భుతం. అది నీరజ మేడం లాంటి వాళ్ళకి కొంత అవగాహన. ఎందుకంటే నేను తక్కువ సమయంలో వచ్చినప్పటికీ కూడా నేను ప్రాపంచిక జీవితంలో ఎక్కువ అనుభవాన్ని జోడిస్తుంటాను కాబట్టి నా లాంగ్వేజ్ ప్రాపంచిక జీవితానికి అనుసంధానం అయ్యే ఉంటుంది. ఎందుకంటే నేను ఆధ్యాత్మిక జీవితంలో నేను ఇంకా కొంచెం అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఉంది. అవసరం ఉందంటే ఎక్కడి నుంచి వస్తుంది? మాస్టర్ చెప్పింది ఏమిటమే, శ్రవణమే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి సోపానం. కాబట్టి మనం ఎంతైతే వింటామో అది అపారమైన జ్ఞానం మనం పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతామో అది స్థిరం అవుతుంది. కాబట్టి వినడం చాలా అవసరం.
విన్నదాన్ని అద్భుతంగా ఆచరించటం, ఆ వచ్చిన ఆనందాన్ని ఆనందించి 10 మందికి పంచే దాంట్లో ఉండే ఆ తృప్తే వేరు. కాబట్టి ఈరోజు అన్నిట్లకి కూడా మనకి ముఖ్యంగా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే అనేక అంశాలు మన గురువులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే పంచభూతాలతో మమేకమై ఈ ప్రకృతి సృష్టించబడిందని మన వేదాలు చెప్తుంటాయి. ఆ పంచభూతాలతో మమేకమయ్యే మన శరీరం కూడా నిర్మించబడింది అని చెప్తుంటారు. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అందుకే ఏదైనా మనం ఏదంటాడు ఒక మాస్టర్, ధర్మాన్ని కాపాడాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. ధర్మాన్ని కాపాడాలంటే ఏం చేయబడలేదే, ధర్మాన్ని ఆచరిస్తే చాలు అని చెప్తాడు సార్. అంతే కదా, ధర్మాన్ని కాపాడాలనేది ఏం ప్రత్యేకంగా చేయబడలేదు. మనం ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తామో ఆ ధర్మం తనంతట అదే కాపాడబడుతుంది. అదే కదా అంటారు, వృక్షో రక్షిత రక్షత. ఎప్పుడైతే చెట్లను మనం రక్షిస్తామో అవి మనల్ని కాపాడతాయి. అలానే ధర్మో రక్షిత రక్షత. ధర్మాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ఆ ధర్మం మనల్ని అన్ని వేళలా కాపాడేదానికి అవకాశం. కాబట్టి పంచేంద్రియాల గురించి మనం ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకుంటాం. ప్రాపంచిక జీవితంలో పంచకోశాల యొక్క విశిష్టత, అవసరము చాలా ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే పంచకోశాలు అంటే ఏమనుకుంటాం మనం జనరల్ గా? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ 5 కోశాలు ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మానవ జన్మ, ఈ శరీరము అద్భుతంగా అపురూపంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆత్మ ప్రయాణానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ కోశాలు బాగుండాలి అంటే ఎలా? మొట్టమొదటిది మనం తీసుకున్నప్పుడు అన్నమయ కోశం. అన్నమయ కోశం ఎలా యాక్టివేట్ అవుతుంది? శక్తివంతంగా తయారవ్వాలంటే ఏం తీసుకోవాలి? దేని ద్వారా ప్రేరేపితం అవుతుంది? మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా, అంటే ఆహారం ద్వారా ప్రేరణ పొంది అన్నమయ కోశం అద్భుతంగా తయారవుతుంది. అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే శరీరం? ఎందుకంటే అందరికీ తెలుసు, ఆహారం తీసుకుంటేనే శరీరం శక్తివంతంగా తయారవుతుంది అన్నమయ కోశం అని తెలుసు. మరి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలన్నదే మనకి ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ క్లారిటీ. ధ్యానంలోకి రాకముందు ఏమేమో తింటాం, ఏమేమో చేస్తాం, దాని పర్యవసానం ఎన్నెన్ని బాధలు పడ్డారో మనందరికి కూడా ధ్యానంలోకి రాకముందు చాలా చక్కటి అనుభవం ఉంటుంది. ఎందుకని? మనం ఎలా ఉండాలో అలాంటి ఆహారం తీసుకోవాలని పత్రిజీ సార్ చెప్తాడు కదా. అంటే నీవు ఆహారమే నీవై ఉండవు, నీవు ఎలా ఉండాలి అనుకుంటే అలాంటి ఆహారం తీసుకోవాలి అని చెప్తుంటాడు సార్. మరి వైద్య శాస్త్రం ఏం చెప్తుంది? మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు శరీరం దృఢంగా తయారవుతుంది అంటారు. అంతేనా కదా? మరి ఏంది? 7 రకాల పోషక విలువలు నిత్యం మన శరీరానికి అందాలని శాస్త్రం సైంటిఫిక్ గా చెప్తున్నారు. ఏమిటివి? మాంసకృతులు, కొవ్వు, పిండి పదార్థం, పీచు పదార్థం, మినరల్స్,
విటమిన్స్ అండ్ ఎంజైమ్స్ అనేటివి ఈ 7 రకాల పోషక విలువలు నిత్యం శరీరానికి అందాలి. ధ్యాన జీవితంలో ఎక్కువ కొనసాగి చాలా లిమిటెడ్ గా ప్రపంచ జీవితం అనుభవించే వాళ్ళకి ఈ సూత్రం అంగీకరించదనేది నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు ఓన్లీ ఫ్రూట్స్ తింటూ కాలాన్ని గడుపుతూ ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతున్నారు. మరి వాళ్ళకి మాంసకృతులు, పీచు పదార్థం, పిండి పదార్థం, మినరల్స్, విటమిన్స్, ఎంజైమ్స్ అనేటివి అంటే అది అంత సూటబుల్ కాదేమో. మనం చెప్పేది ఏంటంటే మాంసం కృతులు తినాలంటే కొన్ని తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి, విటమిన్స్ తీసుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి, పీచు పదార్థం కావాలంటే కొన్ని పదార్థాలు తీసుకోవాలి, విటమిన్స్ కొన్ని కావాలంటే కొన్ని తీసుకోవాలి, బాడీ కదలికల వల్ల ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఇవన్నీ చెప్తుంటారు. కానీ వాళ్ళ విషయంలో అలా కాదు కదా. శరీరం ఆటోమేటిక్ గా అవి ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది వాళ్ళ ధ్యాన శక్తి ద్వారా, వాళ్ళ యోగ శక్తి ద్వారా వాళ్ళకి అది. కాకపోతే ప్రాపంచిక జీవితంలో ఎక్కువ భాగం ప్రాపంచిక జీవితంలో బతుకుతూ ఆధ్యాత్మిక జీవితంలో తక్కువ భాగం పాకులాడే మీలాంటి కాదు మేడం, మాలాంటి వాళ్ళం. సో సరైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మనం అనుకుంటుంటాం ఆహారం తీసుకోగానే శరీరానికి ఎనర్జీ వస్తుందా? చెప్పండి, వస్తుందా అని అనుకుంటాం. జోబులో పెట్టుకున్న డబ్బులు క్షేమము అని అనుకుంటాం. ఎరుకలో లేకపోతే క్షేమంగా ఏడ ఉంటది. కాబట్టి మనం తీసుకున్న ఆహారం కూడా సరైనటువంటి ఆహారం తీసుకోకుండా ఉంటే మనం తీసుకున్న ఆహారం రోగ పదార్థం కింద మారేదానికి అవకాశం ఉంది. మనం తీసుకున్న ఆహారము పరిపూర్ణంగా ఒంటికి వంట పట్టింది అని అనాలంటే సప్త ధాతువుల కింద మారాలి. మనం తీసుకున్న ఆహారం, నోటి ద్వారా తీసుకున్న ఆహారం సప్త ధాతువుల కింద మారాలి. అవునా కదా? సప్త ధాతువులు అంటే ఏంటి? రసము, రక్తము, మాంసము, రసము, రక్తము, మాంసము, మజ్జ, మేధ, శుక్ర, అస్థి, ఇలా 7 రకాల ధాతువుల కింద కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే శరీరానికి మనం తీసుకున్న ఆహారం వంట పట్టింది అని అర్థం. లేదనుకుంటే తక్కువ మోతాదులో శరీరానికి ఉపయోగపడుతుంది, ఎక్కువ మోతాదులో మలమూత్రాదుల ద్వారా బయటికి విసర్జింపబడుతుంది, లేదా లోపల రోగ పదార్థం కింద మారబడుతుంది. ఎందుకంటే తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత శరీరం యూటిలైజ్ చేసుకోకపోతే అది విష వాయువుల కింద, విష పదార్థాల కింద మారిపోతుంది. కాబట్టి ఈ సప్తధాతువుల కింద మారాలంటే శరీరం ఏం కావాలి? 6 రకాల పోషక విలువలు బయట నుంచి అందిస్తాం. ఒక పోషక విలువ అంటే ఎంజైమ్స్ అనేటివి శరీరం కదలికలు ఉంటే తప్ప అవి ప్రొడ్యూస్ అవ్వవు. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, కష్టే ఫలే, డబ్బున్నోడు కష్టపడమని, కష్టపడద్దని, నాకేదో నలుగురు చేసి పెట్టే వాళ్ళు ఉండాలి, వీళ్ళందరికీ ఏం చెప్పలే ఆయన. ప్రతి జీవికి దృష్టిలో పెట్టుకొని శరీరాన్ని కదపండి, శ్రమ పెట్టండి, ఫలితం ఆశించద్దు, అంతే కదా చెప్పింది. సో శరీరం కష్టపడినప్పుడు ఏమవుతుంది? శరీరం దృఢంగా తయారవుతుంది, ఆరోగ్యకరంగా తయారవుతుంది. తద్వారా శ్రమని పెట్టుబడి పెట్టాం కాబట్టి సంపదను సృష్టించబడుతుంది. తద్వారా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సంపద సృష్టించబడినప్పుడు అల్టిమేట్ గోల్ ప్రాపంచిక జీవితంలో ఆనందమయమే కదా. సో కాబట్టి ఆ స్థితికి ఎదగాలంటే మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారంతో పాటుగా శరీరాన్ని బాగా శ్రమ పెట్టాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ స్థితిలో మనం ఆహారం తీసుకున్నప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, అంటే నోటి గుండా తీసుకునే పదార్థం అంటే ఏదైనా కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు, ఘన పదార్థం కావచ్చు, ఈ పదార్థాన్ని బట్టి మన గుణాలు ఏర్పడతాయని శాస్త్రం చెప్తుంది.
అంటే మనకు గుణాలు ఉంటాయి, 3 గుణాలు, ఏదో తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఇంకా మన దుస్థితిలో చెప్పాలంటే శుద్ధ సాత్వికము, శుద్ధ సాత్వికము, ఏదేదో చెప్తారు. సో అవి కాకపోయినా 3 అయితే ఇంపార్టెంట్. ఏమిటివి? తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలు ఏర్పడతాయి అనేది దేనికి చెప్తారు? అపాహారం. అంటే నోటి ద్వారా ఏదైతే తీసుకుంటావో దానికి తగ్గట్టుగా నీ యొక్క గుణాలు ప్రేరేపితం అవుతాయి అని చెప్తుంటారు. అటేటప్పుడు మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఎలాంటి ఆహారాన్ని ఎన్నుకోవాలి? ఇబ్బంది పడే ఆహారం కాదు కదా. ఇబ్బంది పడేదంటే ఆహారం ఏంది? నీకు సూటబుల్ ఆహారం అంటే ఏమిటి? మనం తీసుకున్న ఆహారం త్వరగా అరిగి కడుపులో గడిబిడి లేకుండా, మనసు ప్రశాంతంగా, ఏ పని చేయడానికి ఇబ్బంది లేకుండా, మత్తు లేకుండా, దప్పిక లేకుండా, రోజువారీ కార్యక్రమాలు మనం చేసే శ్రమకి హెల్ప్ అవుతూ, పనుకుంటే హాయిగా నిద్రపడుతూ, అర్లీ మార్నింగ్ లేస్తే సుఖ విరోచనం అయ్యే స్థితి. అలాంటి ఆహారం, అది యుక్త ఆహారం. అంతే కదా. అది ఎవరు చెప్పబడలే, అది మన బాడీ చెప్తుంది. అందుకనే భగవద్గీతలో నువ్వు అది తిను ఇది తిను అని చెప్పలే. యుక్త ఆహారం, నీకు ఏది సూటబుల్ అలాంటి ఆహారం తీసుకోమన్నా. సో కాబట్టి అలాంటి ఆహారాలను మనం ఎన్నుకోవాలి. అంటే గతంలో మనం దేంట్లోకి రాకముందు ఏదేదో తిన్నాం, తద్వారా ఏదేదో ఫలితాలు పొంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఇబ్బంది పడ్డాం. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందాం. ఎలా పొందాం? ధ్యానంలోకి వచ్చినప్పుడు అనేక మంది మాస్టర్ల సజ్జన సాంగత్యం చేస్తూ చక్కటి అనుభవ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని అందించేటప్పుడు వాళ్ళు చెప్పే విశ్లేషణతో కూడినటువంటి ఆహార నియమాలు చెప్పినప్పుడు, అలాంటివి మన జీవితంలో మనకు అప్లై చేసినప్పుడు మన శరీరాన్ని మనం అనారోగ్యకరమైనటువంటి స్థితిలో నుంచి ఆరోగ్యకరమైన స్థితిలోకి తీసుకొచ్చుకునే దానికి చక్కటి మార్గం పిఎస్ఎస్ఎం వేదిక అనేది మనకు అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే చూసాం కదా, ప్రతి ఒక్కరూ అనుభవించే. ఊరికనే అంత హాయిగా ఉంటే వస్తామా ధ్యానంలోకి? హాయిగా ఉండేది గుడులకి వెళ్తామా? లేదు కదా. ఏదో ఒక బాధ ఎక్కడో ఒక దగ్గర తంతే ఏడొచ్చి పడ్డాం. మన ఒక మేడం చెప్తున్నది, ఏదో లక్ష్మి మేడం అని, ఆమె అనుకున్నదంట మంచి స్థితిమంతురాలంట. ఆమె ఒక ఫ్యాక్టరీ పెట్టి ఏదో సినిమాలో ఒక మేడం లాగా, జయప్రద లాగా హీరోయిజం చేసేసి అంతా చేయాలా నేను అట్ట అనుకున్నాను. లాస్ట్కి వచ్చి పిఎస్ఎస్ఎం లోకి వచ్చి సేవ అడిగితే ధ్యాన మహాచక్రాలలో బాత్రూమ్ ఇక్కడ క్లీన్ చేసే సేవ దొరికిందంటే మహాభాగ్యం అని నేను చేశాను అని. అప్పుడు నేను చెప్పా, ఆ పాట గుర్తుపెట్టేసా మేడంకి. ఏమండోయ్ అంటే శ్రీరాములు సినిమా, ఏమండోయ్ శ్రీమతి గారు లేవండోయ్ పొద్దెక్కింది, ఇల్లు ఉడవాలి, కల్లాపు చల్లాలి, కాఫీ పెట్టి ఇవ్వాలి, లేయండోయ్ అనే హీరోయిన్ ని అలా ఉండాలనుకున్నదంట మేడం. కానీ అక్కడ దడితే వచ్చి బాత్రూమ్లు కాడబడింది. మరి అందరూ ఏమనుకుంటారంటే అలా అనుకుంటారు, అక్కడ దంటే ఇక్కడ వచ్చి పడిందని అనుకుంటారు. అంటే నా జీవితం కూడా అలానే, నేను ఎక్కడో పడితే ఇక్కడికి వచ్చి పడ్డాం. కానీ దీంట్లోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థం అవుద్ది. ఏమర్థం అవుద్ది? ఆడదంటే ఎడొచ్చి పడ్డామని కాదు, రొట్టె విరిగి నేతిలో పడ్డది అని అది అనుభవించేవాడికి మాత్రమే అర్థం అవుతుంది. అవునా కదా? దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రొట్టె విరిగి నేతిలో పడ్డాం, దాంట్లో ఎందుకంటే ఇది అపురూపం, అద్భుతం. అట్లే నెయ్యి అంటే తెలుసు కదా, నెయ్యి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు మేడం? నెయ్యి అంటే ఏం కావాలి? నెయ్యి కావాలంటే మనకు తెలియదు, నెయ్యి అనేదే తెలుసు పాపం. నెయ్యి ఇప్పుడు మరి పిల్లలకి తెలియదు. నెయ్యి కావాలంటే ఏం కావాలి? వెన్న కావాలి. వెన్న కావాలంటే ఏం కావాలి? పెరుగు కావాలి. పెరుగు కావాలంటే పాలు కావాలి. పాలు కావాలంటే ఆరోగ్యకరమైనటువంటి పశువు, అంటే ఆరోగ్యకరమైనటువంటి గేదెనో ఆవునో ద్వారా మనం మంచి పాలను తీసుకొని వాటిని బాగా మరగబెట్టి
సేమిరేస్తే పెరుగయ్యి, పెరుగును బాగా చిలికితే వెన్నొస్తే దాన్ని అద్భుతంగా కాస్తే నెయ్యి అవుతుంది. ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క దాంట్లో కొంచెం దాని విలువ పెరుగుతుంది, దాని నాణ్యత పెరుగుతుంది, దాని నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అల్టిమేట్ గోల్ వెన్న. అంతే కదా. సో మన అన్నమయ శరీరం ఎలా అయితే అద్భుతంగా తయారవుతుందో ధ్యానంలో మనం మంచి మంచి స్థితిగతులకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనం కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే కడుపులో గడిబిడిగా ఉంటే ధ్యానంలో కొనసాగలమా? కడుపులో మంటగా ఉంది, ధ్యానంలో కొనసాగలమా? గొంతులో మంటగా ఉంది, ధ్యానంలో కొనసాగలమా? ఎక్కడెక్కడో జివ్వు జివ్వు మంట ఉంది, ధ్యానంలో కొనసాగలమా? కాబట్టి ఈ శరీరం అనేది అద్భుతంగా ఉంటే తప్ప ఆ స్థితికి ఎదగలేం. కాబట్టి ఏం బాగుండాలి ఇక్కడ? శరీరం బాగుండాలి అంటే ఒక భాగం ఆహారం, అంటే ఈ 5 కోశాలు బాగుండాలి. అందులో ఒకటి అన్నమయ కోశం ఆహారం ద్వారా ప్రేరేపితమై శరీరాన్ని ఉత్తేజంగా ఉంచేదానికి అవకాశం ఉంటుంది. అట్లానే రెండవది ఏంది? ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశము దేని ద్వారా ప్రేరేపితం అవుతుంది? తెలుసు కదా. ప్రాణము అంటే సైన్స్ లో ఆక్సిజన్, ప్రాణశక్తి అంటే ఆక్సిజన్. అందరికీ తెలుసు ప్రాణశక్తి ఎంతో అద్భుతం. మనం దాన్నే అందుకని అంత అద్భుతం కాబట్టే మనం శ్వాసన పట్టుకున్నాం. పట్టించాడు పత్రిజీ సార్. మనం పత్రిజీ సార్ని పట్టుకోకుండా శ్వాసను పట్టుకోమన్నాడు. మనం పత్రిజీ సార్ని పట్టుకుంటున్నాం. పత్రిజీ సార్ నన్ను కాదే పట్టుకునేది, మీ శ్వాసను పట్టుకోండి అని చెప్తాడు సార్. శ్వాసను పట్టుకుంటే ఎదగాల్సిన కాడికి ఎదిగే అవకాశం ఉంది. పత్రిజీ సార్ని పట్టుకుంటే పత్రిజీ సార్ చుట్టే తిరగద్ది. అందుకనే పత్రిజీ సార్ ఏం చెప్తాడు? జ్ఞానిని పట్టుకోవద్దు, జ్ఞానాన్ని పట్టుకోండి అని చెప్తుంటాడు. సో ఎప్పుడైతే మనం ఈ శ్వాస అనే దాన్ని మనం అందరం అనుకుంటాం మనం తీసుకునేది శ్వాసే కదా, ముక్కులతో తీసుకునేది కదా, అది న్యాచురల్ గా జరిగిపోతుంది కదా అని అనుకుంటాం. శరీర ధర్మాలు 3 ఉంటాయి, మీకు అందరికీ చెప్పే ఉంటాయి. గృహస్థర్మంలో గృహానికి నియమాలు ఉంటాయి. ఈశాన్యంలో ఇది ఉండాలి, ఈ మూల ఇది ఉండాలి, ఆ మూల ఇది ఉండాలి, ఈ మూల ఇది ఉండాలి అని ఉంటది. ఎందుకని? గాలి, వెలుతురు, నీరు ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని వాస్తు ఏర్పరిచినప్పుడు ఆ గృహంలో నివసించే కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా జీవిస్తారనేది గృహస్థు ఆశ్రమంలో వాస్తు శాస్త్రం చెప్తుంది. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మని వాళ్ళకి నమ్మనంత. ఆ స్థితిలో శరీరం బాగుండాలంటే, గృహం బాగుండాలంటే ఆ నియమాలు పాటించాము. ఈ శరీరం బాగుండాలంటే దీనికి ధర్మాలు 3 ఉంటాయి. గాలి ధర్మం, శ్వాస ధర్మం, నీటి ధర్మం, ఆహార ధర్మం. అవునా కదా. వీటిల్లో ఫస్ట్ ధర్మం శ్వాస, సెకండ్ వాటర్, థర్డ్ ప్రయారిటీ ఆహారం. ఎందుకు వచ్చింది ఇది అంటే, శ్వాస తీసుకోకపోతే విత్ ఇన్ సెకండ్స్ లో ప్రాణం పోతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అన్నారు. రెండో ప్రయారిటీ 2 గంటలు 2 రోజుల్లో చనిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి వాటర్ ని సెకండ్ ప్రయారిటీ అన్నారు. ఆహారం తీసుకోకపోతే నెలల కాలం వల్ల బతకచ్చు కదా. బతకొచ్చా నెలల కాలాలు? 47 రోజులు, 57 రోజులు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం. లేటెస్ట్ గా పంజాబ్ లో ఒక రైతు సోదరుడు 26, 27 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు టుడే. మరి అన్ని రోజులు ఆహారం తీసుకోకుండా ఉండగలుగుతున్నాం కదా. సో అయితే ఇక్కడ నీరు, ఆహారం మన చేతిలో పెట్టాడు, గాలిని మన చేతిలో పెట్టాల. ఎందుకని? మానవుడు మతిమరుపు మహారాజు. మనం అంటుంటాం కదా, అయ్యో ఇవాళ అన్నం తినలేదురా, ఉరి ఇవాళ నీళ్ళు చొక్క తాగలేదురా అంటాం కదా. అయ్యో నేను గాలి తీసుకోలేదా అని అట్లాంటి మతిమరుపు వస్తుందని బ్రీతింగ్ మటుకు దేవుడు తీసుకున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్. ఇన్పుట్ అవుట్పుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది దేవుడు తీసుకున్నాడు. అది జరుగుతుంది. అయితే మనం అనుకుంటుంటాం ఇది ఏముంది గాలే కదా అని అనుకుంటాం, అంతే కదా. కానీ మనం తీసుకున్న గాలి లోపలికి వెళ్ళిన తర్వాత, పోయేటప్పుడు ప్రాణశక్తిగా లోపలికి వెళ్ళినప్పటికీ కూడా లోపలకు పోయిన తర్వాత సైంటిఫిక్ గా 5 రకాల వాయువుల కింద కన్వర్ట్ అవుతుంది. ఇంకా లోతుగా చెప్పాలంటే దాని తర్వాత 10 ఉపవాయువుల కింద కన్వర్ట్ అవుతుంది.
సరే, ఉపవాయువులు అంటే లోతైన విశ్లేషణ కాబట్టి మనకంత సమయం లేదు కాబట్టి పంచ ప్రాణాలు అంటారు. పంచవాయువులు అంతే కదా. 5 వాయువుల కింద కన్వర్ట్ అవుతుంది శ్వాస. అంటే మనం తీసుకున్న ప్రాణశక్తి ఏమైతే ద్వారా ప్రాణము, సమానము, అపానము, ఉదానము, వియానము అనే ఈ 5 వాయువుల కింద కన్వర్ట్ అవుతుంది. అది మనకు తెలియదు. ఎందుకంటే ప్రతిదాన్ని మనం సైంటిఫిక్ జోడించుకొని ముందుకెళ్ళాలి. ఎందుకని? పాతకాలం వేరు, ఇవాళ చెప్పారు సార్, రామ్ సార్. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ తో జోడించకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ జనరేషన్ మనం అందుకోలేం. గుడ్డిగా చెప్తే కుదరదు. ప్రతిదీ మనం చేసేదల్లా ప్రతిదీ సైంటిఫిక్ రీజన్స్ తోనే యోగ సాధన, ధ్యాన సాధనతో ముందుకెళ్తున్నాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ 5 వాయువుల కింద కన్వర్ట్ అవ్వాలి అండి, ఈ 5 వాయువులు దేనికి? శరీరంలో ఏం చేస్తాయి? ఈ 5 వాయువులు ఒక్కొక్క వాయువు ఒక్కొక్క యాక్టివిటీ తీసుకుంటుంది. ప్రాణము వాయువు అంటే ప్రాణాన్ని నిలుపుతుంది. అంటే మనము ఎలా జీవించాలి అంటే మనం శ్వాసే కదా మన ప్రాణం. సో శ్వాస తీసుకోవాలంటే ప్రాణం, మన ప్రాణాన్ని కాపాడేది శ్వాస. అంటే హార్ట్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ని చూస్తుంది. తర్వాత సమాన వాయువు. సమాన వాయువు అంటే మణిపూరక చక్రం కాడ, ఇది హార్ట్ చక్ర, ఇది మణిపూరక చక్ర. ఇక్కడ జఠరాగ్నికి సంబంధించిన రిలేటెడ్ ఆర్గనాన్స్ అంతా శక్తివంతంగా చేస్తూ ఈ జీర్ణ ప్రక్రియని, అంటే మనం తీసుకున్న ఆహారాన్ని ప్రాసెస్ చేసి శరీరానికి శక్తిగా అందించాలి అంటే సమాన వాయువు అవసరం. ప్రాణవాయువు హార్ట్ చక్రాలో ప్రాణాన్ని నిలుపుకునేదానికి అక్కడ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మూలాధార చక్రంలో సమాన వాయువు అంటే మన యొక్క తీసుకున్న ఆహారాన్ని ప్రాసెస్ చేసి శరీరానికి శక్తిగా అందించడానికి ఉపయోగపడుతుంది. అలాంటి ఆర్గాన్స్ అంతా ఉత్తేజపరిచేదానికి అవకాశం ఉంది. మరి మూడో వాయువు ఉదాన వాయువు. ఉదాన వాయువు అంటే హార్ట్ పై భాగంలో ఉండే కదలికలని, ఎమోషన్స్ ని నియంత్రించబడుతుంది, ఉత్తేజపరచబడుతుంది. అంటే పై భాగాలు కదలాలంటే దవడలు గాని, పెదాలు గాని, కళ్ళు రెప్పలు గాని, లేదా వాంతి సెన్సేషన్ గాని, ఏదైనా ఈ హార్ట్ పై భాగంలో ఏది కదలాలన్నా, ఏ మూమెంట్ రావాలన్నా ఉదాన వాయువు దానికి లింక్ అప్. ఇవన్నీ యాక్టివేట్ అవ్వాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే విశుద్ధ చక్రము, ఆజ్ఞాపూరక చక్రము, ఇదంతా కూడా ఆ చక్రాస్ అంతా దాని కింద ఉపయోగపడుతుంది ఆ ప్రాణవాయువు ద్వారా. తర్వాత ఇంకోటి అపానము. అపాన వాయువు అందరికీ తెలిసి ఇదైతే నోటెడ్. అపాన వాయువు దేనికంటే ఈ హార్ట్ కింద భాగంలో మలమూత్రాదులను కిందకి విసర్జించడం కానీ, గ్యాస్ ని విసర్జించడం కానీ, కింద భాగాలంతా రిలేటెడ్ గా ఉండే ఆర్గాన్స్ అంతా కూడా శక్తివంతంగా తయారు చేసి కిందకు దోయాల్సింది కిందకు దోసేదానికి అవకాశం. ఇవన్నీ ఆర్గాన్స్ పనిచేయాలి అంటే ఏ వాయువు బాగుండాలి? మనం తీసుకున్న ప్రాణశక్తి కన్వర్ట్ అయ్యి అపాన వాయువు కింద మారినప్పుడు మాత్రమే ఆ యొక్క యాక్టివిటీస్ సరిగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ అంటే ప్రాణవాయువు హార్ట్ ని ఉత్తేజపరిస్తే రిలేటెడ్ ఆర్గాన్స్ ని, సమాన వాయువు డైజెస్ట్ సిస్టమ్ ని రిలేటెడ్ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేస్తే, ఉదాన వాయువు హార్ట్ పై భాగంలో ఉండే ఆ ఆర్గాన్స్ అంతట్లో యాక్టివేట్ చేయగలిగితే, ఎప్పుడైతే అపానము కింద భాగాల్లో ఉండే యాక్టివిటీస్ ని శక్తివంతంగా చేయగలిగితే చివరగా చాలా అద్భుతమైన వాయువు వియాన వాయువు. ఎన్నో లక్షల కిలోమీటర్లు ఉంటాయంట బ్లడ్ వెజల్స్ ఒకదానికి జాయిన్ చేస్తే. అంత దూరం ప్రయాణం చేసి రక్తం రాకపోకలు బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే రక్తము నడిచిన రక్త నాడులంతా శక్తివంతంగా తయారు చేయాలి అంటే వియాన వాయువు హెల్ప్ అవుతుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం,
అని అనుకుంటున్నాం, గాలి తీసుకుంటున్నాం అని అనుకుంటున్నాం. అసలు తీసుకోలేదని మొన్న కరోనా టైంలో చెప్పారా? ఆక్సిజన్ నిల్వలు తక్కువ, ఆక్సిజన్ నిల్వలు తక్కువ, సిలిండర్ ఎక్కడ ఉంది, ఆ సిలిండర్ ఎక్కడ ఉందని పరిగెత్తాం కదా వైద్య శాస్త్రం. ఉం? కాబట్టి మనం తీసుకునే శ్వాస కూడా బాగలేదు. అంతే కదా. ఈ 5 వాయువులు బాగుండాలి అంటే ఏం తీసుకోవాలి? ప్రాణశక్తిని అద్భుతంగా తీసుకోవాలి. బ్రీత్ ఇన్ బాగా తీసుకోగలగాలి. తీసుకుంటున్నామా? నిజంగా తీసుకుంటే మన కరోనా టైంలో మనం ఎంతకు ఇబ్బంది పడతాం? ఎంతో మంది ఇబ్బంది పడలా. కష్టం చేసేవాడు ఎవడు ఇబ్బంది పడలా. ఎందుకని? వాడికి శ్వాస నాడులు బాగా పనిచేస్తాయి. ఎందుకు? కష్టం చేసినప్పుడు గాలి అడగద్ది. నెత్తిన బరువు పెట్టుకుంటే అని కదా తీసుకుంటాడు. మనం ఎలా తీసుకుంటున్నాం? హాయ్ హాయ్ హాయ్, పై స్పేస్లే కదా. అంతే కదా. యోగి బ్రీత్ అంటే ఎలా ఉండాలి? శ్వాస బాగా లోయర్ లంగ్స్ లోకి, ఊపిరితిత్తుల చివరి అంచులకు వెళ్లే విధంగా తీసుకోగలగాలి. మరి అలా తీసుకోవట్లేదే. అలా తీసుకోవాలంటే ఏం చేయాలి? శరీరాన్ని శ్రమ పెట్టాలి, లేదా యోగ సాధన చేయాలి, లేదా ధ్యానం. ఎందుకని? ధ్యానంలో శరీరానికి ఆక్సిజన్ అవసరం తక్కువ కాబట్టి తక్కువ శ్వాసలతో ఎక్కువ ప్రాణశక్తిని అందించేదానికి అవకాశం. కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా. ప్రాణం శక్తి అంటే మనం అనుకుంటున్నాం. ఇప్పుడు వాటర్ ఉంది, నీళ్ళ ట్యాంక్ ఉంది ఇంట్లో. దేనికి వాడతాం వాటరు? బాత్రూంలో వాడతాం, వంటింట్లో వాడతాం, అంట్లు తోమే కాడ వాడతాం, కూరగాయల్లో వాడుకుంటాం, పూల చెట్లకు వాడుకుంటాం. ఇన్నిట్లకు వాడాలంటే ట్యాంక్ అంత గద్దెది పెట్టుకుంటే సరిపోద్దా? చాలదు కదా. మరి అక్కడున్న శ్రద్ధ ఈ బ్రీత్ మీద లేదే. ఆ బ్రీత్ కావాలంటే నువ్వు కొట్టబల్లా తిట్టబల్లా శరీరాన్ని శ్రమ పెట్టు, కష్టే ఫలే. తద్వారా సంపద, నీ బ్రీతే కాదు సంపదను సృష్టించబడుతుంది. భారతదేశానికి ఆర్థికంగా పరిపుష్టి అంటే ఆ, ద- పురోభివృద్ధికి హెల్ప్ అవుతుందా లేదా? మరి నీ శరీరానికి తీసుకోవాల్సిన గాలి తీసుకోలేకపోతున్నాం. అందుకని ఇప్పుడు ప్రాణాయామాలని యోగ సాధనలో చెప్తున్నాం. ఎలా అనుకుంటున్నాం? భస్త్రికా చేయమంటాం, ఎలా పెట్టమంటాం అంటున్నాం కదా. ఆ? మళ్ళీ ఏమంటున్నాం? ఆ, మళ్ళీ నాడీ శోధన అని రకరకాల సూక్ష్మ ప్రాణాయామాలు, దీర్ఘ ప్రాణాయామాలు. ఎందుకు అవసరం వచ్చినవి ఇవి? నువ్వు చేయాల్సిన ధర్మం చేయక ఇప్పుడు దీని అవసరం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇచ్చారు మనకి యోగ విద్య. దట్ ఈస్ గ్రేట్ సంస్కృతి మన యొక్క ఋషులు ఇచ్చారు. వాళ్ళకి తెలియదు దీని అవసరం వస్తుందని. ఇన్ని వేల తర్వాత శరీరాల బద్దకించి ఇప్పుడు అవసరం వచ్చింది మన. అంతే కదా. మన పెద్దోళ్ళు ఏడన్నా చేశారు ఇవన్నీ? లేదు కదా. ఉం? కాబట్టి మై డియర్ మాస్టర్స్, మనము శ్వాసని అద్భుతంగా తీసుకోవాలంటే శరీరాన్ని బాగా శ్రమ పెట్టాలి. తద్వారా ఏమవుతుంది? ప్రాణశక్తులు శరీరంలో అద్భుతంగా తయారై మన యొక్క ప్రాణమయ కోశం అద్భుతంగా తయారవుతుంది. ఎలాంటి డౌట్ లేదు. దానికి ఎగ్జాంపుల్స్ నేనే. అసలు మా గురువు అనేవాడు శ్వాస తీసుకొని వదులుతుంటే, ఏమయ్యా నువ్వు శ్వాస తీసుకొని వదిలితే నీ ముక్కు మీద ఉండే దోమ అన్నా పోద్దా అని అడిగా. అట్లా తీసుకోలేకపోయేది. ఇప్పుడు ప్రాక్టీస్ కాబట్టి సో చాలా అద్భుతంగా మేము చేయగలుగుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? సాధన పరంగా చేసినప్పుడు శరీరంలో ఆక్సిజన్ ఆహారంతో పాటు నీటితో పాటు ఆక్సిజన్ నిల్వలు లేకపోతే ఏ కణము అంటే విద్యుత్తును ఉత్పత్తి చేయలేదు, శక్తిని ప్రొడ్యూస్ చేయలేదు. కాబట్టి ఆక్సిజన్ కూడా చాలా అవసరము. మనం ఆహారం మీద ఉన్న శ్రద్ధ నీటి మీద లేదు, నీటి మీద ఉన్న శ్రద్ధ ఆక్సిజన్ మీద లేదు, అంటే గాలి మీద లేదు, శ్వాస మీద లేదు. కాబట్టి మై డియర్ మాస్టర్, ఫస్ట్ ప్రయారిటీ శ్వాసకి ఇద్దాం, సెకండ్ ప్రయారిటీకి వాటర్కి ఇద్దాం, థర్డ్ ప్రయారిటీ ఆహారము. ఆహారం అనేది మన యోగ సాధన మన ధ్యాన సాధనలో నత్తి.
అవునా కదా? ఎందుకంటే తినడానికి మాత్రమే బతకడానికి మాత్రమే తింటాం. అది యోగ సాధకులకి, ధ్యాన సాధకులకి బాగా అబ్బినటువంటి అలవాటు. ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా అది మనం తెలుసుకున్నాం. అంతకుముందు తినడానికే బతుకుతున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఆహారము ఎంత అవసరమో అంతే తీసుకుంటాం. ఎన్ని నీళ్లు తాగుతున్నాం, ఎంత ఆహారం. అంతకుముందు ఎంత ఆహారం తీసుకుంటుంటాం, ఎన్ని నీళ్లు తాగి. ఇప్పుడు మనం ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది తద్వారా మనం చేంజ్ చేస్తాం. కాబట్టి ఆహారం ద్వారా అన్నమయ కోశం యాక్టివేట్ అవుతుంది. గాలి ద్వారా అంటే మనం తీసుకునే శ్వాస ద్వారా ప్రాణమయ శక్తి యాక్టివేట్ అవుతుంది. అంతే కదా? 72,000 నాడులకి, అంటే ముఖ్యమైన నాడులు 72,000 నాడులు. అంటే ఈ 72,000 నాడులకి అందించగలిగే ప్రాణశక్తి, అంటే తక్కువ శ్వాసలతో ఎక్కువ ప్రాణశక్తిని అందించగలిగే సిస్టమ్ అన్నమాట. బ్రీతింగ్ అంటే ఏమనాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, మేము మేము చెప్పేది ఏంటంటే, ఇట్లా మంత్రాలు కూడా అంటారు కదా, మంత్రాలను కూడా మేము మంత్రాల కింద తీసుకోం. మన క్లాసుల్లో బ్రీతింగ్ ఎక్సర్సైజుల కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మేము క్లాసుల్లో చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే, ఓం నమో వెంకటేశాయ అని అన్నాం అనుకో, మంత్రాల్లో ఏం చెప్తారు, ఓం నమో వెంకటేశాయ నమః అని వేస్తారు. మేమేం చేస్తున్నాం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కింద అనుకున్నాం కదా, మేము పెట్టుకొని ఇలా ఓ నమో వెంకటేశాయ నమః అంటే ప్రొలాంగ్ చేసినప్పుడు మన యొక్క బ్రీతింగ్, అంటే ఊపిరితిత్తులకు దమ్ము పెంచుకోవడానికి. తక్కువ శ్వాసతో ఎక్కువ, అంటే తీసుకునే నిడివి తక్కువ ఉండాలి, వదిలే నిడివి ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేస్తామో శరీరానికి ప్రాణశక్తి అందుతుంది. తద్వారా లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ పరిపూర్ణంగా బయటికి విడవబడుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ రావాలి అంటే దీని మీదే మన ఆయుష్ కూడా నిర్ణయించబడింది అంటారు. అర్థమైందా? ఎందుకంటే శ్వాసలో ఎక్కువ తీసుకుంటే ఆయుష్ తగ్గుద్దంట. నమ్ముతారా? తక్కువ శ్వాసలు తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతారని కొన్ని జీవులను దృష్టిలో పెట్టుకొని చెప్తారన్నమాట. ఎందుకంటే తాబేలు 300 సంవత్సరాలు బతకద్దంట, అది తీసుకునే బ్రీత్ 4-5 శ్వాసలు. మానవుడు యావరేజ్ మనకి తీసుకుంటే 12-15 దాకా తీసుకుంటారు, మనకి యావరేజ్ హెల్తీ మెన్. సో 100 ఏళ్ళు బతుకుతారు, అంతేనా? ఏమో డౌట్ వస్తుంది, 100 ఏళ్ళు ఏడుంటాయి సార్, ఎవరు బతుకుతుంటారు సార్ 100 ఏళ్ళు? ఒకరు బతకమన్నా ఉలిక్కి పడుతుంటారు సార్, ఈ బతికెందుకు బాబు అని. మనమైతే 100 ఏళ్ళు కాదు, అన్నేళ్ళైనా బతకాలని. ఎందుకని? మనం బతకడం ఎందుకు బతుకుతున్నాం? మన కోసం కాదు కదా. లోక కళ్యాణం. పిరమిడ్ మాస్టర్ ఎప్పుడు కూడా లోకం కోసం, పరుల కోసమే మన ధ్యానం. 10 మందికి మేలు చేయటమే పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం. సో కాబట్టి మనకి ఆయుష్ ఎంత అనేది కాదు, ఆ చివరి శ్వాస వరకు మనం యొక్క ప్రయత్నము పత్రిజీ ఇచ్చినటువంటి 4 లక్ష్యాల మీదనే ఉండాలి. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ప్రచార జగత్. ఇదేదే. అయితే ఇవి చేసుకుంటూ ఉన్నప్పుడు అలా శ్వాసలు, మన శ్వాసలు బట్టి మన లైఫ్ ఎక్స్పెండ్ అవుతుంది. కాబట్టి శ్వాస ప్రక్రియ చాలా అద్భుతంగా ఉండాలి. కాబట్టి ప్రాణశక్తి ద్వారా మనం తీసుకునే సిస్టమ్ ద్వారా ప్రాణమయ కోసం అద్భుతంగా తయారవుతుంది. అంటే నాకు తెలిసిన చిన్న చిన్న, అంటే అంటే మనకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో నేను ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, అయిన తర్వాత నెక్స్ట్ ఏంది, ఇవి వాస్తవంగా ఇవి ప్రపంచానికి సంబంధించినటువంటి ఇవి. సో ఇప్పుడు విజ్ఞానమయ, మనోమయ కోశము, ఈ రెండు ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానానికి సంబంధించినటువంటి కోశాలు. ఈక్వల్ గా ఇంచుమించుగా రెండు. మరి ఈ రెండు విజ్ఞానమయ, మనోమయ కోశాలు యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి? సజ్జన సాంగత్యం ద్వారా,
అలానే సత్సంగాల ద్వారా, ప్రవచనాల ద్వారా, పుస్తక పఠనాల ద్వారా, ధ్యానము ద్వారా, యోగ ప్రక్రియ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొంది ప్రేరణ పొందొచ్చు. నిజమా? పుస్తక పఠనం ద్వారా మన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉందా? చాలా అద్భుతమైన జ్ఞానం. ఎందుకంటే నేను గతంలో పుస్తకాలు చదివే అలవాటు చాలా తక్కువ. ఎవరన్నా ఇచ్చినా కూడా పక్కన పెడతా. హెడ్డింగ్స్ నచ్చకపోతే అసలు చదవను. లోపల ఉందేమో నాకు తెలియదు. పైన హెడ్డింగే నేను నచ్చను కొన్నిట్లో. ఆ క్రమంలో సాయిబాబా ఒక బుక్ చదవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎకిరాల భరద్వాజ సార్ రాసినటువంటి సాయి లీలామృతం అనే బుక్ చదివినప్పుడు అప్పుడు దాకా ఏదైనా చీమలు ముఖ్యంగా మన మిత్రులు చీమలు దోమలే కదా మనకి దగ్గరగా. ఇప్పుడు నల్లులు పోయినాయిలే, నల్లులు ఏడ కనపట్టలేదు. కనపడుతున్నాయి మేడం? ఏం మాస్టర్స్ కనపడుతున్నాయా? ఎక్కడ కనపడలే, పోయినాయి. ఎందుకంటే మన టెక్నాలజీ పెరిగే కొద్ది రేడియేషన్ ప్రభావం సూక్ష్మమైన ప్రాణులన్నీ పోతా ఉంటాయి. దానికి కారణం మనమే కాదు, మనకి ప్రాపంచిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం కాదు, ప్రాపంచిక జ్ఞానం ద్వారా వెళ్తా ఉంటాయి. సో ఈ ఈ కనపడ్డప్పుడు చీమలు కనపడితే కస 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 నలిపేసేవాడిని. ఎందుకని అంటే ఏదో మనకి ఏదో చెడు చేస్తాయి, కుడతాయి అని నలిపేసేవాడిని. ఎప్పుడైతే ఆ బుక్ చదివేటప్పుడు ఒక్క సన్నివేశంలో సాయిని ఒక మేడం భక్తురాలు, సాయి మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది మేడం. సరే, నాకెందుకులేమన్నా కాదా బలవంతం చేస్తే వస్తానని చెప్తాడు అన్నమాట. సాయి వస్తానంటాడు సావిట్లో కూర్చొని. సరే ఈ పాపం వెళ్ళిపోయి అద్భుతంగా ఇంటికి పోయి ఇంక చెప్పాలా, దేవుడు మన ఇంటికి వస్తున్నాడు, ఎంత అద్భుతంగా ఎన్ని రకాల వంటలు ఉన్నాయి, అన్ని రకాల వంటలు చేసి ఇజుగుపడి కాదు, ఎంతో సంబరంగా ఆనందమయ స్థితిలో అద్భుతంగా వండి ఎదురు చూస్తా ఉంది సాయి కోసం. ఈదిలోకి పోవటం, ఆ ఎదురుగ్గా సాయి చూడటం, సాయి రాలేదని చూస్తుంది. ఈ లోపల వచ్చి ఒక కాకి వచ్చి గోడ మీద రాలుతుంది. కావు కావు అంటది. దాన్ని తరమద్ది, షూ అంటది అన్నమాట. మళ్ళీ ఎదురు చూస్తుంది. అయ్యో ఇవన్నీ చల్లారిపోయేటట్టుండే, సాయిబాబా రాలేదని మళ్ళీ ఎదురు చూస్తుంది. ఈదిలోకి పోయి చూస్తుంది. కుక్క వస్తుంది అనమాట. ఆ కుక్క వస్తుంది, పో బయటికి అని చెప్పి కర్త పడుతుంది అనమాట. అట్లా 2-3 జీవులు వచ్చినప్పుడు అలా వాటిని హింస పెట్టి తరిమేస్తుంది అన్నమాట. 4 రాడు సాయి. అప్పుడు 4 గంటలకు ఒక ఉక్రోషంతో ఆడికెళ్ళి అడగద్దన్నమాట, సాయి ఎంతవరకు న్యాయము? నేనేదో నీ కోసం మాకు దేవుడు మా ఇంటికి వస్తున్నాడు సాయి, నేను అవి చేసి ఎంత సంబరంగా చేశాను, నువ్వు రాలేదేమి అని అడగదు. అప్పుడు సాయి అంటాడు, ఏమ్మా వచ్చాను కదా, ఒక తడం వచ్చి కావు కావు అంటే చేత్తో విసిరేవే, ఒక తడం వచ్చి కావు బౌ బౌమ్ అంటే కర్రతో కొట్టేవే అని చెప్తాడని. అప్పుడు ఆమెకి అర్థమవుతుంది, అయ్యో అన్ని జీవుల్లో నేనే ఉన్నాననేది నాకు అర్థమయ్యే విధంగా చెప్పావా తండ్రి అని కాళ్ళ మీద పడుతుంది. జరగదు అంటే అన్నింటా నేనే ఉన్నాను అన్నది ఆయన ఇచ్చినటువంటి సూక్తి. అదే మనకి పత్రిజీ సారు మీరు వేరు కాదు నేను వేరు కదా, మనమందరం కూడా దేవుళ్ళం అనేది ఎప్పుడైతే చెప్పాడో, సో సాయి చెప్పింది మన సార్ చెప్పింది ఈక్వల్. అప్పుటాంచి నేను ఏ జీవిని కూడా నాకు తెలియక ఏదన్నా మిస్టేక్ అయితే తప్ప తెలిసి అయితే రుద్దేది ఉండదు. ఒక పక్కకన్నా నెడతాను గాని ఆ అంత చదివి మరి ఆ పుస్తక ప్రేరణే కదా నాకు అలా కలిగింది. అంటే ఆ పుస్తకం చదవకపోతే నాకేమి జ్ఞానం, నాకేమి అర్థమై ఉండేది సాయి తత్వం. కాబట్టి పుస్తక జ్ఞానం ద్వారా మనం అలా. సో అలానే ప్రవచనం, మన మాస్టర్స్ ఎంతో మంది ప్రేమను పంచమంటున్నారు, పంచి చూసాం అద్భుతం. ఆహారాన్ని మార్చుకోమన్నారు, మార్చుకున్నాం అద్భుతం, అపరూపం.
ఆలోచనలు మార్చుకోమని ఇంకో మాస్టర్ చెప్పాడు. మార్చుకున్నాం. అద్భుతం. ఎన్నెన్నెన్నెన్నో మార్పులు చేసుకున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? మన మాస్టర్ చెప్పే జ్ఞానం ద్వారానే కదా మనం ప్రేరణ పొందాం. ఇవి ఎప్పుడైతే పుస్తక పఠనం ద్వారా, సజ్జనులతో సాంగత్యం చేసినందువల్ల, అలానే సత్సంగాల ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే ద్వారా మనము ఈ విజ్ఞానమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని మనం అద్భుతంగా ఉత్తేజపరుచుకునే దానికి అవకాశం ఉంది. ఏమన్నా డౌటా? ఏం డౌట్లే. ఖచ్చితంగా పుస్తక పఠనం ద్వారా కొంత జ్ఞానాన్ని మనం పొందగలం. అలానే సజ్జన సంఘ అంటే సజ్జనులతో మనం మన నడవడిక, మన ప్రయాణం గాని మొదలు పెడితే అద్భుతమైన స్థితికి ఎదగలిగేదానికి మనకు దోహదపడుతుంది. అలానే మన మాస్టర్ చెప్పే సత్సంగాలు, ఆచార్య సాంగత్యాలు ఎంతో అద్భుతమైన స్థితికి, లేకుంటే మనం ఎడదాకా రాగలిగే వాళ్ళ ఎంతో మంది అల్లాడతా, అలమటిస్తా, ఇబ్బందిగా పడుతూ ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదా మనలాగే దీంట్లో రాకముందు. సో మనం దీంట్లోకి వచ్చిన తర్వాత వింటున్నాం, తెలుసుకుంటున్నాం, ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం, పంచుతున్నాం. కాబట్టే కదా మనం ఈ స్థితికి, ఆనందమయ స్థితిలో ఉన్నాం. తద్వారా విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. ఇవి రెండు లేకపోతే మనం ఏడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. జ్ఞానమే కదా అల్టిమేట్ గోల్, జ్ఞానమే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అదే అలనాడు శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించాడు. నేటి పత్రిజీ మనకి ఇచ్చినటువంటి ఆదర్శ సూత్రాలలో మనకి ఇమిడ్చాడు. కాకపోతే ఆ కాలంలో వాళ్ళకి అర్థమయ్యేది. ఆ కాలం నాటి గ్రంథాలు ఈనాటి కాలంలో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి పామరుడికైనా అర్థమయ్యే విధంగా సునాయాసంగా, ఇందాక చెప్తున్నాడు మాస్టర్, టీ తాగినంత సులభంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని అంత ఈజీగా మనకు అందించినటువంటి పత్రిజీని మనం ఎన్ని వేల నమస్కారాలు చేసినా తీరం. కాబట్టి ఆ మహానుభావుడు గట్టిగా ఒక తడ క్లాప్స్ కొట్టుకున్నాం. కాకుంటే మనకు సమయం తక్కువ కాబట్టి మనం ఎక్కువ విశ్లేషించలేం. ఎందుకంటే జ్ఞానము, విజ్ఞానము, జ్ఞానమయ కోశము, మనోమయ కోశము చాలా అద్భుతం, అపురూపం. మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి చాలా అద్భుతమైన ఏదైనా కోశాలు ఉన్నాయంటే ఈ రెండు కోశాలు. మరి చివరిగా ఏంది మేడం? ఆనందమయ కోశం సహస్రానంలో ఉంటుందన్నమాట. ఆనందమయ కోశం. ఈ 4 కోశాలు బాగుంటే ఇది బాగుండదా? ఏమన్నా డౌటా? ఈ 4 కోశాలు బాగుంటే ఈ కోశం ఇంకెడగబోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా అందుకనే 1000 ఇక్కడ ఎంత ఉంటుంది? 1000 పద్మరేకుల వలె బంగారు వన్యతో అద్భుతంగా ఉంటాయంట పద్మం. అది ఎప్పుడు కూడా నిత్యము ఆనందమయ స్థితిలోనే ఉంటుంది. అందుకని ఏది చేసినా అల్టిమేట్ గోల్ ఆనందమే. అది మనకు ఉంది, మనం ఇట్లా వాడుకోవట్లే. తింటే బాధ, వింటే బాధ, చూస్తే బాధ, చేస్తే బాధ, అన్ని బాధలే. అది కాదు, అది ప్రాపంచిక జీవితంలో మనం దీంట్లోకి రాకముందు. పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత అట్ట కాదు. విన్న ఆనందమే, చూసిన ఆనందమే, చేసిన ఆనందమే, పిలిచిన ఆనందమే. ఏది చేసిన అల్టిమేట్ గోల్ ఆనందం, 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 ఆనందం. అదే బ్రహ్మానందం. ఐ మీన్ సినిమా యాక్టర్ కాదు బ్రహ్మానందం అంటే. బ్రహ్మనే ఆనందం. ఓకే, అవునా కాదా? సో కాబట్టి ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు సో అల్టిమేట్ గోల్ ఆనందం. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి ఆనందానికి చిహ్నమైంది, ఆనందంగా ఉండాము అంటే చిహ్నం చిరునవ్వే. ముఖంలో ఆ గ్లోయింగ్ ఉండాలి, ఆ ఆనందమయ స్థితి ఉండాలి. అంతేగాని ఎప్పుడు చూసినా మొట్ట మాట్లాడుకుంటా
చిట్టిడేస్తే పుట్టిడేగత ముఖం పెట్టుకున్నాం అనుకో, అది ఎలా ఉంటుంది? ఇక్కడ ఏది ఉందో అది ఇక్కడ కనపడాలి. అంతే కదా, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ కనపడాలి. ఇక్కడ ఏది ఎలా ఉంటది? ఇవన్నీ బాగుంటే ఇక్కడ బాగుంటది, ఇక్కడ బాగుండింది ఇక్కడ కనపడుతుంది. అందుకని ఎలా ఉండాలి మొహం? ఏదో చెప్తారు కదా ఏదో శ్లోకంలో, ప్రసన్న. ఏమ్మా చెప్పండి, నాకు ఆధ్యాత్మిక పదాలు రావు. ప్రసన్న పదన్నమ అంటారు కదా. ఉం? అలా ఉండాలి. ఫేస్ రీడింగ్ ఎలా అంటే ఆనందమయ స్థితిలో ఉండాలి. మరి ఆనందమయ స్థితిలో అందుకని అన్నారు పాతకాలంలో, నవ్వు 4 విధాల చేటు అన్నారు. అది ఎందుకన్నారో నాకు తెలీదు. పెద్దలను నిందించే శక్తి నాది కాదు. కానీ నేటి కాలంలో నవ్వే అపురూపం, అద్భుతం అనుకుంటున్నాం. నవ్విస్తున్నాం, నవ్వుతున్నాం, నవ్విస్తున్నాం. ఎందుకని? నవ్వితే ఒక యోగము, నవ్విస్తే ఒక భోగము, నవ్వకపోవడం ఒక రోగము అన్నారు. నేనన్నది మాట కాదు, మహానుభావులు ఎంతో మంది అన్నారు. మరి మనం ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. అంతేనా కాదా? ఆ కాన్సెప్ట్ అది. నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. నవ్వితే రాజే. నిజంగా నేను అద్భుతమైన రాజుని, ఎలాంటి డౌట్ లేదు. నమ్ముతారా? ఏం నా సైజు వస్తున్నా? వెనక పక్క ఏమైనా ఉన్నాయనా? మంది మార్బలం ఏమీ లేవు. అవి ఎప్పుడు ఆ రాజుల కాలం నాట్లే పాపం వాళ్ళు పొంగొట్టుకున్నారు. ఈ రాజు కళ లేవు. ఈ రాజుకుండే ఆస్తులు ఏంది? ప్రేమ, క్షమ, ఆనందం పంచడం. ఈ ఏమైనా తరగతాయా? పంచే కొద్ది పెరగతానే ఉన్నాయి. కాబట్టి ఈ స్థితిగతుల్లో పంచకోశాలని మనం అలా ఎప్పుడైనా అద్భుతంగా మనం వాడుకోగలిగితే, ఈ శరీరం అనే వాహనం అద్భుతంగా తయారై ఆత్మస్థితికి, ఆత్మ ప్రయాణానికి అపురూపంగా శరీరము ఎదగడానికి, ఆత్మ ఎదగడానికి, ఆత్మ ద్వారా తీరవాల్సినటువంటి భూప్రపంచంలో తీరవాల్సినటువంటి కర్మలు తీర్చుకోవడానికి ఈ శరీరం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ స్థితిగతుల్లో మనం చేయాల్సింది ధ్యానం చేసుకుంటూ, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందుతూ, ఈ శరీరంలో ఉండే ఈ 5 కోశాలని, 5 శరీరాలను కూడా అంటారు, అది అట్లా చెప్తారు. సో నేను ఈ పంచకోశాల కింద నేను తీసుకొని నేను అనుభవించింది. ఎందుకంటే ఆహారం ధరగా సూపర్ గా ఉన్నాను. నేను చెప్పాను కదా, ప్రాణాయామాల శక్తి ద్వారా నేను చాలా అద్భుతంగా శ్వాసనాడులను చాలా అద్భుతంగా చేసుకోగలిగాను. సో మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన మాస్టర్ సత్సంగాల ద్వారా, అద్భుత ప్రవచనాల ద్వారా, ధ్యానం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందగలిగినానంటే అర్థం ఏంటి? పంచుతున్నానంటే నేను ఎంతో అది ఆనందిస్తున్నాను అని అర్థం. ఇవన్నీ బాగుంటే ఇది ఎలా ఉంటది? నిజంగా నిత్యము ఆనందమయ స్థితి, ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ స్థితికి ఎదగాలి అంటే ధ్యానమే కదా. మనల్ని ఆడ కూర్చోబెట్టకపోతే మనం ఇంకేడ కూర్చున్నాం కదా. ధ్యానంలో రాకముందు మా యాక్టివిటీస్ ఏంది? నిద్ర లేయటం, 2 గంటలు పాలు పట్టేయటం, ఏడుండాడు రా, దీనోడు ఏడుండాడు అట్ట వెళ్ళాం. ఇప్పుడు అలా కాదే. మన పనిని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం. ప్రపంచంలో మన యాక్టివిటీస్ నీట్ గా చేసుకుంటున్నాం. అవకాశం దొరుకుతుంటే కళ్ళు మూసుకున్నాం, శ్వాస మీద ధ్యాస. ఎంత అద్భుతమైనటువంటి మహర్షి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్. నిజంగా ఇవాళ అక్కడ క్లాసులు జరిగే విధానం చూస్తే ఎంత పోలేకపోయామనే బాధ. ఎందుకంటే మాకు దూరం కదా, నెల్లూరు హైదరాబాద్ దూరం. పోయి 1-2 రోజులు ఉండడానికి నా మనసు ఒప్పుకోదు. పోతే 11 రోజులు ఉండాలి, అది సంకల్పం. మా ఆమె అంటుంటది, ఈ తర్వాత ట్రై చేద్దులే, ఈ తర్వాత నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దులే అంటుంటది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ యోగా క్లాసులు కండక్ట్ చేస్తాం రెగ్యులర్ గా. మన మిల్క్ సొసైటీలో నేను వర్క్ చేస్తాను. కొంతమంది పేషెంట్లు నేను టేకప్ చేస్తాను. ఎందుకంటే డిప్రెషన్, కిడ్నీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద కొంచెం కౌన్సిలింగ్ ఇస్తూ కొంచెం చేస్తుంటా. సో ఇవన్నిటిని పక్కన పెట్టుకోవడానికి మనకి కుదరదు కదా. సో ఇవి చేసుకుంటూ చేయాలనేది నా కోరిక. ఎందుకంటే ఈటల్లోనే కదా నేను నిజంగా నిత్యము ధ్యాన స్థితే. ఇప్పుడు మీతో ఈ మీ అందరితో అనుసంధానం అయ్యాను అంటే నాకు ఇంకే ఆలోచనలు ఉండవు, మీతోనే కనెక్ట్ అవుతాం.
నా డ్యూటీ చేస్తే భలే ఆనందమయ స్థితిలో డ్యూటీ చేస్తా. నిద్రపోతే పనుకుంటే హాయ్ అంతే. ఆ ఆహారం తింటే చాలా మంది చెప్తుంటారు, అబ్బా లేదు భలే ఉందన్న. నాకు పప్పులుసు అంటే సూపర్. వాళ్ళు ఏదో ఇంకో ఆహారం తింటారు కదా, దాని కాడికి ఎక్కువ రెట్లు నాకు ఇష్టం. వంకాయ కూర అంటే ఏ రకంగా చేసినా నాకు ఇష్టం. ఎంత అద్భుతంగా అసలు ఆనందించి అది తింటే కదా, అది ఆపితేనే తెలుస్తుంది దీని గొప్పతనం. అంతే కదా, దాన్ని ఆపితే దీని గొప్పతనం తెలుస్తుంది. అది అది ఆపకుండా దీని గొప్పతనం తెలియదు. ఆ తెలిపే విధానంలోనే మనం చెప్పగలగాలి, నొచ్చుకోకుండా చెప్పగలగాలి. వాళ్ళేం మన శత్రువులు కాదు, తినేవాళ్ళంతా మంచోళ్ళు కాదు, సారీ చెడ్డోళ్ళు కాదు, తిననోళ్ళంతా మహానుభావులు కాదు. కాబట్టి ఆ స్థితిలో నుంచి రావాలంటే మనం ఏదైతే నమ్మాం, శాకాహారం అనుకున్నాం, శాకాహారం గురించి గొప్పగా చెప్తాం. మనం ఏదైతే పొందామో, పూర్తిగా తిన్నోడికి వాడికి ఏం అర్థం కాదు. మనం తిని వచ్చాం కదా, మనకి తిన్నప్పుడు ఏందో ఆపిన తర్వాత ఏందో మనకు బాగా క్లారిటీ ఉంటది. సో ఆ జ్ఞానము అదే అనుభవ జ్ఞానము, ఆత్మ జ్ఞానము. అది గాని మనం గాని అందించగలిగితే ఆచార్య సాంగత్యం జరుగుతుంది. తద్వారా వినేవాడికి కూడా మన మాట మీద గురి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మనం ఆచరిద్దాం, దాన్ని అందరికీ పంచుదాం. ఓకే మాస్టర్. ఓకే మాస్టర్, చాలా శ్రద్ధగా ఎన్నందుకు ముందు మొట్టమొదట మీ అందరికీ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే శ్రవణం చాలా అవసరం. అవతల కదా ఎస్ సార్ నో, ముందు ఇంటేగా. అదే చెప్తాను, ముందు వినండియా, వినండి 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 అని అంటాం. ఎందుకనంటే అది అంత అవసరం. ఇంటే కదా తెలిసేది మనం. అందుకని పూర్తిగా విన్నాం. ఎందుకంటే అంతకుముందు వినేవాడిని కాదు. వాళ్ళు ఏదైనా చెప్తే మంచి మధ్యలోనే అటాక్. ఇప్పుడు అట్ట కాదు, ఓపిక. వింటాం 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 వింటాం. ఎందుకంటే గంటలు అరగంటలు మాట్లాడతారు. సార్ మనసు బాగాలేదు సార్, మీతో ఒక అరగంట మాట్లాడతాను అంటారు. మాట్లాడతాం, ఓపికగా వింటాం. వాళ్ళకి నచ్చే కాడ ఎక్కడ నచ్చుకుంటున్నారో దాన్ని కొంచెం ఓపెన్ చేసి అలా కాదు ఇలా కాదు అని చెప్పగలిగే వాళ్ళకి తృప్తి. సత్యమే మనం చెప్పేది, మనం మొహమాటానికి చెప్పే పరిస్థితి కాదు. ఏదైతే సత్యమో అదే మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. దాంట్లో నుంచి వాళ్ళు అద్భుతంగా రిజల్ట్స్ పొందుతున్నారు. పత్రిజీ కళలుగా అన్నటువంటి స్థితికి మనం ఎదిగేదానికి అవకాశం ఉంది. ఇట్లాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు నీరజ మేడంకి, బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి ధన్యవాదాలు. నీరజ మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. టాపిక్ రిలేటెడ్ గా మీ అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని మాకు ఈరోజు పంచకోశాలు, దాన్ని మనం పంచమయ శరీరాలు అని అంటాము, వాటి గురించి చాలా గొప్పగా విశ్లేషించారు సార్. అన్నమయ కోసం ఆహారం అని, ఆహారంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మన యొక్క గుణగణాలు అనేవి ఉంటాయి, మన యొక్క పరివర్తన అనేది ఉండాలి, మార్పు ఉండాలి, గొప్పగా ఉండాలి అని అంటే ఆహారపు అలవాట్లు ఏదైతే తీసుకుంటున్నామో దాంట్లో అలవర్చుకోవాలి మంచివి అని చెప్పానని. అలానే ప్రాణమయ కోసం ఆ ప్రాణవాయువు ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని సరైన శ్వాసతో ఆక్సిజన్ అని చెప్పి దాన్ని సరిగ్గా తీసుకోవట్లేదు కాబట్టి రోగాలు అనేది వస్తున్నాయి. వాటిలోనే ఈ అనేక మార్గాలు, ఒకటి యోగా కానీ, ఈ ధ్యానం కానీ, ఇవంతా కూడా అనంతమైన శక్తి, అంటే ఎక్కువ శక్తి, అంటే ప్యూరిఫికేషన్ లోపల అనేది జరిగేలాగా, దాని ద్వారా ఆరోగ్య సమస్యలు ఏదున్నా కూడా అదంతా కూడా నయమయ్యేలాగా ఆ మనశ్శాంతి, ప్రశాంతత. అలానే మనం రెండు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వల్ల మన అంతరంగంలో లోపల ఉండే ఆ ఇన్నర్ వాయిస్ గా కానీ మన గురించి మనం తెలుసుకోవడం జరగడం. అలాగే మనోమయ, విజ్ఞానమయ కోసం సజ్జన సాంగత్యం, పుస్తక పఠనం, ఆచార సాంగత్యం, స్వాధ్యాయం, వీటి ద్వారా అత్యంత గొప్పనైన జ్ఞానాన్ని మనం పొందుతాము. ఆ పొందిన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అత్యంత గొప్పగా ఆచరిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా పైన సహస్రార స్థితికి చేరుకొని అనంతమైన ఆనందాన్ని, అంటే ఆత్మ సాక్షాత్కారం, ఎన్లైట్మెంట్ స్థితి, ఆ ఒక నిర్వాణ స్థితి అని అంటారు కదా సార్, దాన్ని పొందొచ్చు అని చెప్పని చాలా క్లియర్ గా మీకు తెలిసిన ఒక జ్ఞానాన్ని అంతా కూడా మీ అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని అందించారు సార్. అలానే వీటి మధ్యలో చెప్పినట్లుగా ఆ శ్వాస ప్రాణమయ కోసం చెప్పేటప్పుడే పంచవాయువుల గురించి చెప్పారు. ప్రాణ, సమాన, ఉదాన, అపాన, వ్యాన. అంటే ఏవేవి ఎక్కడ పనిచేస్తాయి,
అది పని చేయడానికి వ్యాన అనేది ఎక్కడెక్కడ ఉంటుంది, అపాన అనేది ఎక్కడ ఉంటుంది అదంతా చెప్పారు సార్. చాలా క్లియర్ గా మన బాడీలో ఆ పంచకోశాలు అనేవి ఎలా ఉన్నది, దాని వల్ల ఏది ఏమవుతుంది అని చెప్పని చాలా క్లియర్ గా చెప్పారు సార్. మీ యొక్క జ్ఞానాన్ని మాకు పంచినందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అందరికి అన్మ్యూట్ ఇచ్చానండి. గోపాల్ సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకొని ఉన్నారు. హలో సార్ నమస్తే సార్. సార్ నమస్కారం రెడ్డి గారు, చాలా బాగుంది మీ నెల్లూరు నమస్తే. యాక్సెంట్. సార్. నమస్కారం. నెల్లూరు యాక్సెంట్ లో సార్ మీరు చాలా బాగా చెప్పారు. తర్వాత సార్. కరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ డీల్ చేశారండి. నెక్స్ట్ మీరు ఇప్పుడు మీకు సార్. ఇచ్చిన సబ్జెక్ట్ మీద ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా చక్కగా వచ్చేసారు. నేను చాలా ఇంట్రెస్ట్ విన్నాను. చాలా చాలా సంతోషం. అడగాల్సిన డౌట్లు కానీ క్వశ్చన్స్ కానీ ఏమీ లేవు, ఎందుకంటే అంతా మీరే క్లియర్ చేశారు. చాలా క్లియర్ గా చెప్పారు. చాలా చాలా బాగుంది. అంటే మేము పుస్తకాల్లో చదివిన దానికంటే ఇవాళ మేము విన్న దాని వల్ల ఏంటంటే ఇంకా ఎన్లైట్ అని పంచకోశాలు చాలా సంతోషం. అద్భుతంగా చెప్పారు సార్. ఓకే సార్, థాంక్స్. నాకు తెలియదు సార్. ఎందుకంటే హలో, స్పందన కూడా తెలపాలి. అవునండి, అవును. మనం మనకు సార్ చెప్పాడు కదా, యు ఆర్ ఏ మాస్టర్స్ అని. మనం మాస్టర్కి ఎదగాలంటే మనకి ప్రశ్నలు వేయాలి, మన యొక్క స్పందన తెలపకుండాలి. ఇదే కదా మనకి అలవాటు అవుతుంది, కనెక్టివిటీ. అవునవును, కాబట్టి చాలా బాగా చెప్పింది. ఆ స్పందనను కూడా మనం తెలియపరచాలి. మన ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోగలగాలి. అప్పుడే కదా మనం ముందుకు వెళ్ళగలం. అవును, అవును. అంటే నాకేదో తెలుసని కాదు, వచ్చినంత వరకు చెప్పగలిగే ప్రయత్నం చేసినప్పుడు మనకి గురు పరంపర అద్భుతంగా ఉంది కదా. అవును, మనం పై మాస్టర్స్ అడిగి మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు అన్నట్లుగా ప్రశ్నలు అనేవి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సజ్జన సాంగత్యం అనేది గొప్పగా జరుగుతుంది సార్. అంటే ఒక గురువు అనేవాడు గొప్పగా ఉండాలి అని అంటే శిష్యుడి వల్లే సార్. ఎంత గొప్ప శిష్యులు ఉంటే అంత గొప్ప గురువు అవ్వగలుగుతారు సార్. అంటే ఇప్పుడు పత్రి సార్ అంత గొప్పగా అయ్యారు, వారిని ఇంతమంది స్మరించుకుంటూ ఉన్నాము అని అంటే ఇంతమంది శిష్యుల్ని తయారు చేశారు, గొప్ప శిష్యుల్ని తయారు చేశారు కాబట్టి గొప్ప గురువుగా అయ్యారు సార్. అవును. ఇవాళ నేను యోగా క్లాస్ లో కూడా అదే చెప్పాను. నేను అడిగే ఒక ప్రశ్న, గురువు జూనియర్లను పట్టించుకుంటాడా సీనియర్లను పట్టించుకుంటారా అని అడిగాను. వాళ్ళందరూ ఆ జూనియర్లను పట్టించుకుంటారు అన్నాడు. నేనేం చెప్పానంటే, గురువుగా శిష్యులనే పట్టించుకుంటా మీరు ఎదగాలని. ఇది కొత్తగా వచ్చేవాళ్ళు. గురువుగా ఎదగాలంటే సీనియర్లను పట్టుకోవాలి. గురువుగా నేను ఎదగాలి అంటే సీనియర్లను పట్టుకోవాలి. అంతే కదా, వాళ్ళ కాడ ఎంతో నేర్చుకోవాలి. శిష్యులుగా కొత్తగా వాళ్ళకి మా అవసరం. మేము గురువుగా మీ బాధ్యత మాది, మేము తీసుకుంటాం. కానీ మేము ఎదగాలంటే ఎవరిని పట్టుకోవాలి? సీనియర్లు. వాళ్ళే కదా సీనియర్ మాస్టర్స్. వాళ్ళు మనం పట్టుకుంటేనే కదా వాళ్ళ కాడ జ్ఞానం మనం పొందగలం. కాబట్టి పంచాలి, పొందాలి, పంచాలన్నదే నా సిద్ధాంతం. మాట్లాడుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. ఏ వేదికలైనా కూడా మనం నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. అది నా కోరిక. అట్లని ఎరుకుతో ఉండాలి. మన ఆనందం పక్కన వాళ్ళకు దుఃఖం రాకూడదు. అది మన ఎరుక అనేది మనకి తెలుసు కదా. సో కాబట్టి మనం ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టం. మన ఆనందాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ 10 మందిని నవ్వించే ప్రయత్నం. అందుకనే అదృష్టం కాబట్టి మనకి 2 డేలు వచ్చినాయి. చాలా ఉండే డేలు, ఆ డేలని ఈ డేలని ఈ డేలని పనికొచ్చే డేలు 2 ఇచ్చారు మనకి. ఒక యోగా డే, మెడిటేషన్ డే. ఆ 2 లింక్ ఏందో తెలుసా? ఒకటి దక్షిణాయనం, ఒకటి ఉత్తరాయణం. ఎంత అద్భుతంగా వాళ్ళు ఇలాంటి ప్రజెంట్ వాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు మన ఇండియా మహర్షులు అయితేమి, పాలకులు అయితేమి ఇవన్నీ బేరీ చేసుకుని పెట్టారన్నమాట. అక్క మాట్లాడండి అక్క. నమస్తే సార్, క్లాస్ చాలా బాగుంది సార్. అంటే ఉత్తరాయణం దక్షిణాయనంకి తేడా అంటే ఏంటి సార్ స్పెషాలిటీ? నాకు అంత పెద్ద జ్ఞానం లేదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో అయినా కొంతవరకు చెప్తా. ఎందుకంటే సూర్య భగవానుడు ఆయన రథంతో బయలుదేరి
ఆ దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు కదిలేటప్పుడు ఒక దిశని, ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి దిశ మనం చూస్తుంటాం కదా. ఆ మనం సూర్యగమనం చూసినప్పుడు ఒకవైపు ఈ వైపు నుంచి ఈ వైపుకు పడుతుంది సూర్యకిరణాలు. క్రమక్రమంగా 6 నెలల ఎదలకి ఆ మూలకు పోయి ఈ వైపుకు పడతాయి అన్నమాట. అంటే ఆధ్యాత్మిక జీవితం ఏం చెప్తుందంటే ఈ 6 నెలలు కష్టాలతోనూ దుఃఖాలతోనూ అయిపోయి రైతులు కష్టాలు పడి పంటలన్నీ పండించుకొని ఈ వైపుకు తిరిగి పంటలంతా పొంది ఆ 6 నెలల కష్టాన్ని ఈ 6 నెలలు సంబరపడే విధంగా సూర్య భగవానుడు ఆ గమనం అనే ఒక మాస్టర్ చెప్తే విన్నాను. ఇది కరెక్టా కాదనేది కూడా నాకైతే తెలియదు. కానీ సూర్యుడి యొక్క గమనం దక్షిణం నుంచి ఉత్తరం వైపు పోయేటప్పుడు ఒక గమనము, ఉత్తరం నుంచి దక్షిణాయనం వైపు పోయే ఒక గమనం. దీన్ని ఉత్తరాయణము దక్షిణాయనం అంటాం. పండగ నెల పెట్టినప్పుడు మకర సంక్రాంతి ఆ టైంలో మనకి ఈ వైపుకు నడుస్తాడు సూర్య భగవానుడు. మా ఏమంటారు, కానీ క్లాస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. అందరూ కూడా ఆచరిద్దాం, అందరం ఆచరిద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఎప్పుడైనా ఎవరికైనా ఆరోగ్యకరమైనటువంటి సూచనలు సలహాలు కానీ, అలానే ఏదైనా ధ్యానంలో అంటే చాలా మంది మాస్టర్స్ ఉంటారు. నా పరిధిలో నా స్థాయికి తగ్గట్టుగా మీకు ఏదైనా నా అవసరం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ నిర్జా మేడం కాడ ఉంటుంది. సో ఎప్పుడైనా నాది 24 గంటలు అందుబాటులో ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ అయినా, ధ్యానం అయినా, యోగ సాధన అయినా. ఎందుకంటే మనకు వచ్చే రుగ్మతల్ని ధ్యానం ద్వారా కొన్ని సరి చేసుకోగలం, ఆహారం ద్వారా కొన్ని సరి చేసుకోగలం, ఆలోచనల ద్వారా కొన్ని సరి చేసుకోగలం, నలుగురితో కమ్యూనికేషన్స్ పెంచుకునే ద్వారా కలుసుకోగలం. మనకుండే సమస్యని దేని ద్వారా వచ్చింది అనేది మేము గెస్ చేసి సో మీకు సరైనటువంటి సజెషన్ ఇచ్చి మంచి ఆరోగ్యపరంగా తయారు చేసుకునే దానికి నాకు తెలిసినంత వరకు నేనేదో వృత్తా సహాయం ఏదన్నా పనికొస్తానంటే ఖచ్చితంగా వాడుకోమని కోరుకుంటున్నాను. సార్ ఒక క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు మనం ఎరుక స్థితి అంటాం కదా, ఎరుక స్థితి నిరంతరం ఎరుకలో ఉండాలి అంటే ఏదైనా యోగా ఆసనం ఉంటుందా, లేకపోతే ఏదైనా ప్రాక్టీసా ఏంటి? ఇప్పుడు ట్యూషన్ మనం బిడ్డల్ని స్కూల్లో చేరుస్తామా, చేర్చిన తర్వాత ఆడ 5 గంటలు 4 గంటలు చదువుకున్న తర్వాత మళ్ళీ ట్యూషన్ పంపిస్తాం కదా. ఎందుకు? రిపిటేషన్ కోసం. అంతే కదా. సో మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎరుకతో ఉండి ధ్యానం చేస్తాం, అవునా? అంటే శ్వాసను గమనించటమే ఎరుక, అంతే కదా. శ్వాసని ఎప్పుడైతే ఎరుకతో గమనిస్తామో మన మనసు శరీరము ఒక లైన్లో నడుస్తా ఉంటది. ఆ ఎరుకే అక్కడ 1-2 గంటలు మనం ధ్యానం చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ఎరుకతో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ 1 గంట 2 గంటలు చేసే ఎరుక తక్కిన 20 గంటలు 22 గంటలు ఎరుకతో ఉండే విధంగా చేస్తుంది మనల్ని. అంటే ఆహారం తింటున్నాం అనుకో, ఎగ్జాంపుల్, ఈ ఆహారం అంటే అంతకుముందు తినేసాం, ఎరుక అనేది ఉందనుకో, ఓహో ఈ ఆహారం నేను తింటే నాకు మంచి జరగదా చెడు జరగద్దు అనేది ఎరుకుంటది. ఎరుకున్నప్పుడు సరైనటువంటి ఆహారమేగా మనం తీసుకుంటాం. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎరుక మాట మీద ఉందనుకో, మన నోటి గుండా అపస్వరం గాని అన్పార్లమెంటరీ వర్డ్ వచ్చి ఎదుటి వ్యక్తి వాళ్ళను నొచ్చుకుంటున్నారా లేదనేది ఆ ఎరుక లేకపోతే మనం అక్కడ ఇబ్బంది పడతాం కదా. సో ప్రాక్టీస్ 24 గంటలు ధ్యాన స్థితిలో ఉంటాం. ఎప్పుడు ఎరుకు మనం నేర్చుకుంటే ఎరుకు అలవాటైనా శ్వాస మీద ధ్యాస ఉన్నట్టే మాట మీద ధ్యాస, పని మీద ధ్యాస, స్నానం మీద, ఎక్కడైనా ఏది ఉన్నా కూడా ధ్యాస ఎరుక అనేది ఈ అక్కడ నేర్చుకున్నది మన లైఫ్ లో ఉపయోగపడాలి. మనం నిత్యము అక్కడ నేర్చుకున్న ఎరుక ధ్యాస మన జీవితంలో తక్కిన గంటలు కూడా దాన్ని మనం అలా తీసుకున్నప్పుడు నిత్యము యోగ సాధనలో ధ్యాన సాధనలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనల్ని మనం గమనించుకోవటమే. అది అది ప్రాక్టీస్ చేయాలి మెయిన్. అప్పుడు ఉండాలి. అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వం మనం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా.
థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడతారా మాస్టర్స్? నియమాలు. సో మనకి బాడీ ఎలా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి, బ్యాక్ పెయిన్ తగ్గాలంటే అంటే బ్యాక్ పెయిన్ తగ్గాలంటే కదా రెండు ఉంటాయి. బ్యాక్ పెయిన్ వచ్చింది, రావడానికి కారణం ఏంది, వచ్చిన తర్వాత ఇబ్బంది ఎలా ఉంది, రావడానికి కారణం తెలిస్తే జీకే సార్ మనకి చెప్పేది స్పిరిచువల్ రీజన్ రెమెడీ. వెనక్కి వెళ్ళమంటాడు సార్. బ్యాక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ దేనికి వచ్చింది, క్వశ్చన్స్ వేసుకుంటూ వెనక్కి వెళ్తే మూలంలోకి వెళ్ళినప్పుడు ఆ మూలాన్ని మనం చెప్పటమే మేము చేసేది. అంతే, ఇంకంతకాడికి ఏమి ఉండదు. మిమ్మల్ని అడిగి సాధకులకు వచ్చే ఇబ్బంది ఏందో తెలుసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, మాటల రూపంలో ఇబ్బంది పడుతున్నారా, ఆహారం దూరంలో ఇబ్బంది పడుతున్నారా, ఆలోచనలో ఇబ్బంది పడుతున్నారా, లేదా పని విధానంలో ఇబ్బంది పడుతున్నారా, లేదా నలుగురు కమ్యూనికేషన్స్ కాడ ఇబ్బంది పడుతున్నారా అనేది మనం మాటల రూపంలో వాళ్ళతో కౌన్సిలింగ్ కొంచెం మాట్లాడగలిగినప్పుడు మనకు అర్థం అవ్వద్ది. ఓహో వీళ్ళు పలానా దాంట్లో డిస్టర్బ్ అయ్యారు, వాళ్ళకి యోగా అవసరం అయితే యోగా అవసరం, ఆహార నియమాలు అయితే ఆహార నియమాలు అవసరం, ధ్యానం అల్టిమేట్ గోల్. ఏదైనా ధ్యానం అయితే కొనసాగాల్సిందే. ధ్యానం కొనసాగుతూ సో నలుగురితో కలివిడిగా ఉండేటట్టు ఆ లోపాన్ని సరి చేసుకుంటే ఇబ్బంది ఉండదు. సో కాబట్టి చిన్న చిన్నవి మనం మార్పు చేసుకుంటే అయితే ఒకటి నా క్లాసులో ఏంటంటే యోగాతో పాటు సత్సంగం జరుగుతూ ఉంటుంది. మాట ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, అంటే పిల్లలు వచ్చినప్పుడు పిల్లలకు తగ్గట్టుగా, వయసు అయిన వాళ్ళకి వయసు అయినట్టుగా, సో వాళ్ళకు వచ్చే సాధకులను బట్టి నా సత్సంగం లాగా చెప్తా ఉంటాను అన్నమాట క్లాసుల్లో. అంటే నాకు తెలిసింది నా 60 సంవత్సరాలు, ఈ 18 సంవత్సరాల యోగ ధ్యాన సాధనలో నేను పొందినటువంటి దాన్ని మిళితం చేసి చెప్పే ప్రయత్నం. ఎలాంటి ఇష్యూ అయినా, ఎలాంటి ఆరోగ్య విషయమైనా, మానసిక సమస్యలైనా మనము ఈజీగా తగ్గించుకోవచ్చు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి చెప్పింది చేసేటట్టు ఉండాలి, వద్దన్నది ఆపేటట్టు ఉండాలి. ఈ 2 లక్షణాలు ఉంటే ఎవరినైనా మనం మార్చుకోవచ్చు. ఆ 2 లక్షణాలు లేకపోతే ఉపయోగం ఉండదు, మనం చెప్పి కూడా ఉపయోగం ఉండదు. అయినప్పటికీ మన మాటలతో, కౌన్సిలింగ్ తో, అదే ఇందాకే చెప్పాడు, హిప్నాటైజ్ కూడా నేర్చుకున్నట్టు ఇందాక సార్ చెప్తున్నాడు ధ్యాన మహాచక్రంలో. సో అది కూడా అవసరం. ఎందుకంటే మనము కావాల్సిన రిజల్ట్స్ మన మాటల ద్వారా కూడా మనం వాళ్ళ కాడ, ఎందుకంటే మనసుకు వైద్యం మనం చేసేది. ధ్యానం అన్నా యోగ సాధనలో మా మాటలు మనసుకి కౌన్సిలింగ్, శరీరానికి చాలా ఉన్నాయి, మనసుకి. ఎందుకంటే జబ్బు వచ్చేది మనసుతో పెంచుకుంటాం, జబ్బుకేమో ముందు ఇస్తున్నారు, మనసుకి ముందేది. అదే కదా భిక్షమయ్య గురించి చెప్పేది, అన్నిటికీ విద్యలు ఉన్నాయా, మనసును నియంత్రించుకోవడానికి కూడా చిన్నప్పటి నుంచే విద్యా విధానంలో ఒక భాగం ఉంటే బాగుండు అంటాడు సార్. సో ఆ సబ్జెక్టును పట్టుకున్నా నేను. మనసుకు వైద్యం చేయటం నా ఈ ప్రాపంచిక జీవితంలో నేను యోగ సాధనలో చేసే పని అది. ప్రశాంత్ క్లోజ్ చేసుకుందామా సార్? సంతోషం తల్లి. ఎప్పుడైనా మీకు ఏదైనా ఎలాంటి ఇష్యూ అయినా, ఏదైనా అవసరం వచ్చినప్పుడు నా సేవను వాడుకోండి. నా చిన్న ప్రయత్నం. ఓకే తల్లి, సంతోషం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ గా ధ్యానము, యోగము రెండిటి గురించి చెప్పారు సార్. ధ్యాన యోగము అంటారు కదా, ఆ యోగా గురించి కూడా చెప్పి అని అంటే మామూలుగా చెప్పేటప్పుడు కూడా సార్, ఈ ఫిజికల్ బాడీ ఉంది, మెంటల్ బాడీ ఉంది. ఏదైతే మనం ధ్యాన సాధన చేస్తున్నామో అది మెంటల్ బాడీ, ఆ రిలాక్సేషన్, ఆ స్ట్రెస్ రిలీఫ్, ఆ తర్వాత మెంటల్ పీస్, ఆ ప్లెజెంట్నెస్ అంతా వస్తుంది, ఆ ప్రాణశక్తి వస్తుంది. ఈ ఫిజికల్ బాడీతో ఇప్పుడు తినే ఆహారంతో సస్టైనబిలిటీ అనేది చాలా తక్కువ, ఎందుకంటే కెమికల్ ఫుడ్, మొత్తం ప్యాకేజ్డ్ ఫుడ్. సో దాంతో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా అంతకుముందంతా రైతులు ఉండేవాళ్ళు, ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు వాషింగ్ మిషన్స్, అన్ని పని వాళ్ళు అంతా వచ్చేసే లోపల లేజీతనం, అంటే ఆ సోమరితనం ఎప్పుడైతే పెంచేసుకున్నామో శరీరం అనేది ఆ సోమరితనానికి అలవాటైపోయి మనకి ఒక ఫిజికల్ బాడీలో అనేది ఏ ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేక దాని వల్ల కూడా అస్వస్థత వస్తుంది. దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి అని అంటే ఏదైనా ఫిజికల్
ఫిజికల్ డైట్ అంటే ఫిజికల్ ఆహార నియమాలు కావచ్చు, లేకపోతే శరీరాలతో వ్యాయామం కావచ్చు. ఈ దీంతో ఆ ఫిజికల్ బాడీని మెయింటైన్ చేస్తూ ప్లస్ ఈ ధ్యానం రెండు గాని చేసుకుంటే అల్టిమేట్ ఒక గోల్ ని. మన పని మనం చేసుకుంటే చాలు. మన పని అంటే ఏంది? రోజువారీ అవును సార్. కార్యక్రమం శరీరాన్ని శ్రమ పెట్టి చేసుకోవటమే. వంట వండే పని లేదు, ఇప్పుడు టిఫిన్లు చేసే పని లేదు. కీలో నిలబడైనా టిఫిన్ తెచ్చుకోండి, కానీ ఇంట్లో వెలిగించే పరిస్థితి లేదు. ఇంకా ఇది అంటారు కదా, తినేదానికి కూడా కష్టమేమో, ఏమన్నా టాబ్లెట్స్ వస్తాయేమో రాబోయే రోజుల్లో. స్పేస్ సెంటర్కి పోయే వాళ్ళకి వచ్చినట్టు ఏమన్నా వస్తాయి. సో లేజీ అది నిజంగా ఎదుగుదలకి భలే ఆటంకము. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా ఏ దేశానికి కూడా హానికరం. బద్ధకము, పాలమాలిక, ఆవలింత, మొద్దు నిద్ర ఇది హానికరం. దీంట్లో నుంచి బయటపడడానికే మన ధ్యాన సాధన ఉపయోగపడాలి, యోగ సాధన ఉపయోగపడాలి. అవును మాస్టర్స్. అంటే ధ్యానం ఎంతైతే ముఖ్యమో ఆ ధ్యానం చేయాలి అని అంటే శరీరం అనేది సహకరించాలి. ఆ శరీరం అందుకే సహకరించాలి అని అంటే అది అత్యద్భుతంగా పనిచేయాలి. స్థిర సుఖాసనము. మనం ఎంతసేపు అవును సార్. ఎంతసేపు ధ్యానం చేయాలి, అంతసేపు శరీరం సహకరించొద్దా? అంతే కదా, స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. కాబట్టి ఆ రెండు దాంట్లోనే వస్తాయి. స్థిరంగా ఉండాలి, సుఖం. స్థిర సుఖాసనం. ఫోన్లు చేసినప్పుడు కొంచెం దాన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోండి. మన సార్ చెప్తారు, చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద ఫలితాలు ఇస్తాయి అంటారు కదా. చిన్న చిన్న మార్పులతో అద్భుతాలు సృష్టించుకోవచ్చు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అది అంటాడు కదా, ఐఆమ్ హియర్ నో ఫియర్. నేను కాదు, ఐఆమ్ అంటే నేను కాదు, ఐఆమ్ అంటే ధ్యానము అని అర్థం. ధ్యానం ఉండగా మనకు భయం అయితే లేదు. ధ్యానం అంటే ఏంటి? జ్ఞానము అంతే. థ్యాంక్ యూ సార్. జూమ్ లోకి వచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ సార్. సంతోషం. శుభరాత్రి.